హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒక్కసారి ఊహించండి, ఒక అగ్నిపర్వతం లావా మాత్రమే కాదు, బంగారాన్ని కూడా చిమ్ముతుంటే. అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచంలో ఒక అగ్నిపర్వతం ఉంది. అది ప్రతిరోజు సుమారు 80 గ్రాముల బంగారు సూక్ష్మ స్ఫటికాల్ని గాల్లోకి విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి విలువ రోజుకు దాదాపు $6,000 అంటే ఏడాదికి $20 లక్షల పైగా. మరి ఇంత బంగారం బయటకొస్తుంటే ఎవరూ దాన్ని ఎందుకు సేకరించడం లేదు? అసలు ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తోంది? శాస్త్రవేత్తలు 3 దశాబ్దాలుగా పరిశోధిస్తున్నా ఇప్పటికీ సమాధానం దొరకని ఈ అద్భుత రహస్యమేంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రపంచంలో వేల సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. కొన్ని ప్రమాదకరమైనవి, మరికొన్ని నిద్రాణ స్థితిలో ఉన్నాయి. కానీ వాటన్నిటినీ పూర్తిగా భిన్నంగా నిలిచే ఒక అగ్నిపర్వతం ఉంది. అదే అంటార్కిటాలోని మౌంట్ ఎరెబస్. భూమిపై అత్యంత దక్షిణ దిశలో ఉన్న ఈ అగ్నిపర్వతం శాశ్వత లావా సరస్సుతోనే కాదు, బంగారం విడుదల చేసే అగ్నిపర్వతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. భౌగోళిక దక్షిణ ధృవానికి సుమారు 1350 కిలోమీటర్ల దూరంలో రాస్ సముద్రంలోని రాస్ ద్వీపంలో ఉంది ఈ మౌంట్ ఎరెబస్. ఇది ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే శాశ్వత లావా సరస్సు కలిగిన అగ్నిపర్వతాల్లో ఒకటి. అంటే దీని గర్భంలో లావా ఎప్పుడూ మరుగుతూనే ఉంటుంది. అందుకే నిరంతరం వేడి వాయువుల్ని విడుదల చేస్తూ ఉంటుంది. కానీ ఈ వాయువుల్లోనే శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచిన మరో విషయం దాగుంది. అదే సూక్ష్మ బంగారు స్ఫటికాలు. 1991లో జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం మౌంట్ ఎరెబస్ రోజుకు సుమారు 80 గ్రాముల బంగారు సూక్ష్మ కణాల్ని వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ప్రస్తుత అంతర్జాతీయ బంగారం ధరల ప్రకారం వాటి విలువ రోజుకు దాదాపు $6,000 అంటే ఏడాదికి $20 లక్షల పైగానే. అయితే ఈ బంగారాన్ని ఎవరూ తవ్వడం లేదు, సేకరించడం లేదు. ఎందుకంటే ఇవి బంగారు బిస్కెట్లు కాదు, మన కంటికి కనిపించే నగలు కూడా కాదు. అత్యంత సూక్ష్మమైన ధూళి కంటే చిన్న బంగారు స్ఫటికాలు. ఈ అగ్నిపర్వతం నుంచి బయటకొచ్చే వేడి వాయువులతో కలిసి బంగారు సూక్ష్మ కణాలు కూడా గాల్లోకి ఎగిరిపోతాయి. అవి దాదాపు 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి చివరికి అంటార్కిటికా మంచుపై పడిపోతాయి. మొదట ఇవి సాధారణ ధూళి కణాలేనని భావించారు. కానీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో పరిశీలించగా అవి చక్కని ఆకారంలో ఏర్పడిన నిజమైన బంగారు స్ఫటికాలని నిర్ధారించారు. కొన్ని స్ఫటికాల పరిమాణం 60 మైక్రోమీటర్ల వరకు ఉండడం మరింత ఆశ్చర్యం కలిగించింది. ఇదే శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ప్రస్తుతం 2 ప్రధాన సిద్ధాంతాలున్నాయి. మొదటి సిద్ధాంతం ప్రకారం భూమి అడుగున బంగారం క్లోరిన్ లేదా సల్ఫర్ సమ్మేళనాలతో కలిసి వేడి వాయువుల రూపంలో పైకొస్తుంది. వాతావరణంలో చల్లబడిన తర్వాత అవి సూక్ష్మ బంగారు స్ఫటికాలుగా మారుతాయి. ఇక రెండో సిద్ధాంతం ప్రకారం ముందుగా లావా సరస్సు ఉపరితలంపైనే ఈ స్ఫటికాలు ఏర్పడతాయి. తర్వాత అగ్నిపర్వత వాయువుల ఒత్తిడితో గాల్లోకి ఎగిరిపోతాయి. కానీ ఈ రెండిటితో ఏ సిద్ధాంతం నిజమో ఇప్పటికీ ఎవరూ నిర్ధారించలేకపోయారు. నిజానికి అగ్నిపర్వత వాయువుల్లో బంగారం ఆనవాళ్లు కనిపించడం కొత్త విషయం కాదు. హవాయిలోని కిలౌయి, ఇటలీలోని మౌంట్ ఎట్నా, అలస్కాలోని ఆగ్నస్టిన్, మెక్సికోలోని ఎల్ చిచోన్ అగ్నిపర్వతాల్లో కూడా చాలా స్వల్ప స్థాయిలో బంగారాన్ని గుర్తించారు. కానీ మౌంట్ ఎరెబస్లో కనిపిస్తున్న స్థాయిలో సూక్ష్మ బంగారు స్ఫటికాలు విడుదల కావడం మాత్రం ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఘటనగా భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 3 దశాబ్దాలకు పైగా పరిశోధనలు జరుగుతున్నాయి. అత్యాధునిక పరికరాలు, అత్యుత్తమ శాస్త్రవేత్తలు, అధునాతన సాంకేతికత అన్నీ ఉపయోగిస్తున్న మౌంట్ ఎరెబస్ రోజు సూక్ష్మ బంగారు స్ఫటికాల్ని ఎలా తయారు చేస్తోంది, ఎలా గాల్లోకి పంపిస్తోంది అనే ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం దొరకలేదు. అందుకే అంటార్కిటాలోని ఈ అగ్నిపర్వతం భూగర్భ శాస్త్రంలో ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. బహుశా ప్రకృతి తన రహస్యాలన్నిటినీ మనిషికి ఒకేసారి చెప్పదలుచుకుందేమో. మరి రోజూ బంగారం విడుదల చేసే ఈ అగ్నిపర్వతం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది ప్రకృతి అద్భుతమా, లేక ఇంకా ఛేదించని భూగర్భ రహస్యమా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్, మిస్టరీ, ప్రపంచ విశేషాల కోసం ప్రైమ్ 9 డిజిటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.